లేకపోతే తండ్రి సమానుడని చెప్పుకోవాలనో నాకు తెలియని అంత అవినాభావ సంబంధం మేము ఈ పట్టణంలో రహిమాన్ గారు మేము గడిపాము. వారి విషయం ఎత్తుకుంటేనే చాలా ఆవేదన, ఒక దుఃఖము నాకు కలుగుతుంది. అంత అవినాభావ సంబంధం, మా ఇరువురి సంబంధం చెప్పుకుంటూ పోతే చాలామంది ఇక్కడున్న అమాలి మిత్రులకు తెలుసు మేము ఏ విధంగా ఆ ఇంటి ముందర ఎన్ని దినాలు మేము గడిపాము అనే అంశాలన్నీ కూడా మీకు తెలుసు. ఏమైనా పోయినవారు ప్రతి ఒక్కరూ పోవాల్సిందే, పోయినవారు తిరిగి రారు. అయితే వారి యొక్క ఆశయాలను, ఆదర్శాలను మనము కొనసాగించినప్పుడు, ఐకమత్యంతో మెలిగినప్పుడే నిజమైన వారికి మనము నివాళులు అర్పించిన వాడం అవుతామనేది నా ప్రగాఢ విశ్వాసం. ఆ ప్రయత్నంలో మీరున్నారని, ఈ విధంగా మీరంతా ఇంతమంది హాజరైన ఈ సమావేశమే అద్దం పడుతోంది. దాదాపు మన నూతన అధ్యక్షుడు కె షబ్బీర్ ఈ లారీ హమాల్ యూనియన్కి అధ్యక్షత వహించి నిజంగా బాగా సఫలీకృతుడయ్యాడే అనిపిస్తుంది. నాలాంటి వారు ఎవరు కూడా అవసరము, ఆవశ్యకత కూడా కనిపించలేదు. మాట్లాడుతున్న తీరు మొదటి సమావేశానికి, రెండవ సమావేశానికి, మూడవ సమావేశానికి దినదినము షబ్బీర్ అభివృద్ధి చెందుతున్నాడంటే మీ పట్ల అతనికి ఉన్న అంకిత భావము, ఏదో సాధించాలనే ఒక తాపత్రయము స్పష్టంగా కనపడతా ఉంది. నిజంగా ఈ సందర్భంగా మీ అందరి ఆమోదంతో షబ్బీర్ను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. దాదాపు నేను చెప్పాల్సిన విషయం అంతా సోదరుడు షబ్బీర్ చెప్పాడు. అయితే నేను 2 మాటలు మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఏ దేశమైనా, ఏ ప్రపంచమైనా, ఏ ఊరైనా, ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా కార్మికుల శ్రమ, కృషి లేనిదే అవి మనుగడ సాగించలేవు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కార్మిక లోకము కష్టించి పనిచేయాల్సిందే. ఒక జాతి పురోగతి సాధించాలంటే ఈ కార్మికులు శ్రమ టోర్చాల్సిందే. ఈ కార్మిక మిత్రులు ఎవరు కూడా శ్రమ టోర్చకపోతే ఆ జాతి కానీ, ఆ దేశం కానీ అభివృద్ధి వైపు పోలేదు, పురోభివృద్ధి సాధించలేదు. ఒకరోజు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఏ పట్టణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ హమాలి యూనియన్ వచ్చే లారీలు దించకపోతే రోడ్డు పరిస్థితి ఏమైపోతుందో అందరికీ తెలిసిన విషయమే. అటువంటి జాతి పునర్నిర్మాణంలో కార్మికుల యొక్క శక్తి సామర్థ్యాలు, పాత్ర ఎంత ఉంటుందో అది వర్ణింపు అలవి కాని అంశం. వితౌట్ లేబర్, వితౌట్ కార్మికుని మినహాయించి మనం ఏంది కూడా ఊహించుకోలేం. ప్రగతి లేదు, పురోగతి లేదు, ఏదీ లేదు. ఏ కార్మికుడైనా సరే, వ్యవసాయ కార్మికుడైనా సరే, లారీ హమాలి యూనియన్ అయినా సరే, మున్సిపల్ కార్మికుడైనా సరే, ఇంకే కార్మికుడైనా సరే, కర్మాగారంలో పనిచేసే కార్మికుడైనా, వ్యవసాయ శ్రేణిలో పనిచేసే కార్మికుడైనా, ఎవరు పని చేయకపోయినా ఈ దేశ పురోభివృద్ధి సర్వనాశనం అయిపోతుంది, జాతి నిర్వీర్యమైపోతుంది. అయితే మిత్రులారా, కొన్ని అదృశ్య శక్తులు ఈరోజు బాగా పనిచేస్తున్నాయి. కొన్ని మతోన్మాద శక్తులు కూడా పనిచేస్తున్నాయి. విభజించడానికి, విభేదాలు కల్పించడానికి అనేక ఒత్తిడులు, అనేక ప్రలోభాలు కూడా కల్పించే అవకాశం ఉంది. వాటిని అన్నిటి కూడా మీరు అతీతులుగా ఉండాలని ఒకటే కోణం మనకు, మన ప్రియతమ నాయకుడు రహిమాన్ గారు ఏమి మనకు చెప్పారో, మన ఇంట్లో కూర్చొని మనకి ఏం చెప్పారు, మన మీటింగులు ఏం చెప్పారు, వాటిని మనన చేసుకుంటే మనం ఎటువంటి పరిస్థితులున్నా ఇలాంటి అశాస్త్రీయమైన శక్తుల మాయవలలో పడము అని చెప్పనేసి నేను స్పష్టం చేయదలుచుకున్నాను. నేను మిత్రులారా, ఈ కార్మిక దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలుపుతూ, ఈనాడు మనము బాగా స్వేచ్ఛా వాయువులను మనం పీల్చుకుంటున్నామంటే ఆనాడు 18
సోదరుడు చెప్పినట్లు 1886లో కార్మికులు అకుంఠిత దీక్షతో దక్షతో పోరాటం సలిపిన ఆ ఫలితాలే ఈనాడు మనం అనుభవిస్తున్నాం. అందువలనే ఆనాటి పోరాటాలను నెమరు వేసుకుంటూ ఆనాటి అభివృద్ధిని మనం చూసుకుంటూ మనం ఎంత ప్రగతి సాధించాం, ఎంత పురోగతి వైపు మనం పోతున్నాం, ఇంకా ఏమైనా మనలో హెచ్చుతగ్గులు ఉన్నాయా, మనలో ఏమైనా అనైక్యత ఏమైనా ఉన్నాయా, వాటినంటి కూడా సరిదిద్దుకొని ప్రగతి వైపు పోవడమే, మన కుటుంబాలను తీర్చిదిద్దుకోవడమే ఈ యొక్క మేడే దినోత్సవ ప్రాధాన్యత, మేడే దినోత్సవ జరుపుకోవడానికి ప్రధానమైన కారణం. మిత్రులారా, నేను ఈ సందర్భంగా మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మీరు పనిచేస్తారు. దయచేసి మీ ప్రతి ఇంటిలోన అంబేద్కర్ ఆశించినట్లుగా ఈ జాతి మహామేధావి, ఫోన్లో మాట్లాడదయ్యా, సెల్ ఫోన్ ఆఫ్ చేసుకో, ప్రపంచ జ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం ఆశించాడంటే మన వర్గాలలో చదువును ఆశించాడు. ఆయన చదువుకున్నాడు, చదువుకోవడం వల్లనే ప్రపంచ జ్ఞాని అయినాడు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎట్లా దుర్మార్గమైన పరిస్థితుల్లో చదువుకున్నాడంటే అవి ఇంకొక సమావేశంలో మనం వివరించుకోవచ్చు. అటువంటి చదువుకున్న ప్రపంచ జ్ఞాని అయినటువంటి అతను చెప్పింది ఏమంటే ప్రతివాడు చదువుకోవాలి, ప్రతివాడు చదువుకోవాలి. మీరు మూటలు మోస్తున్నారు, నేరం కాదు. మీరు కష్టపడుతున్నారు, నేరం అసలే కాదు. అయితే ఆ బిడ్డల భవిష్యత్తు మాత్రం మీరు తీర్చిదిద్దాలని చెప్పని నేను ప్రతి మీటింగ్లో అదే చెప్తున్నాను, ఈ మీటింగ్లో కూడా అదే చెప్తాను. మీరు మీ పిల్లలను తీర్చిదిద్ది విద్యావంతులు చేసినప్పుడు మీరు శ్రమకు ఫలితం ఉంటుందని చెప్పని నేను ఆశిస్తున్నాను. మీరు ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా మిత్రులారా, మీకు ఇంకో విషయం చెప్తున్నాను. మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రమిస్తారు, అర్ధరాత్రి వరకు శ్రమిస్తారు. అయితే అలసిపోయామని కమ్జోరీ మీరు కావద్దు అని చెప్పని నేను ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలవాట్లుంటే మీ పిల్లల కంటే, భార్య కంటే, కుటుంబ యోగక్షేమాల కంటే ఇలాంటి దురలవాట్లు పెద్ద సమస్య కాదు. వాటిని కూడా మీరు దూరం పెడతారని చెప్పని ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఆశాజీవుని నేను, నా వాళ్ళు బాగుండాలని ఆశించేవాడిని నేను. దురలవాట్లకు మీరు సంపాదించిన దానికి పెడితే ఇంకా కుటుంబం ఏమవుతుంది? మనం ఆశించిన, అంబేద్కర్ ఆశించిన చదువు ఎక్కడొస్తుంది? ఆ కేఎస్ రెహమాన్ గారు ఆశించిన సమాజం ఎక్కడొస్తుంది? మిత్రుడు చెప్పినట్లు ఈ పట్టణం ఒక వామపక్ష ఉద్యమాలకు పెట్టని కంచుకోట. రౌఫ్ సార్ కానీ, నిజామురి గారు కానీ, కాంగ్రెస్లో ఉన్న వేమారెడ్డి గారు కానీ, ఎవరైనా సరే, చాలామంది ఇట్లా ఎన్నో పేర్లు చెప్పుకుంటా పోవచ్చు. ఈవెన్ కెనడీ ఇస్మాయిల్ గారు కానీ, మీకు గుర్తుందో లేదో, కెనడీ ఇస్మాయిల్ గారు ఊరికే ఊగుతూ ఉంటాడు మనిషి. ఎంతో త్యాగమైన వాడు, ఎంతో కర్షక లోకానికి పనిచేసిన వ్యక్తి. అట్లా వామపక్ష ఉద్యమాలతో జోడించుకొని వచ్చి ఎన్నో ఈ పట్టణంలో కూడా మతోన్మాద శక్తులను తుదముట్టించి వాళ్ళను మట్టి కరిపించిన జాతి నాయకులు, మనకందరికీ ఆదర్శప్రాయులు వాళ్ళు. వారిని మనం ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ వాళ్ళ అడుగుజాడలు నడిచిన వ్యక్తే ఇతను. అందువలనే ఎన్ని ప్రలోభాలు ఇతనికి వచ్చాయి, ఎన్నో ఆశలు చూపించారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏ రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టలేదు, మమ్మల్ని కూడా వదిలిపెట్టలేదు. అర్ధరాత్రి వరకు ఎన్నో రోజులు నన్ను సతాయించిన సందర్భాలు ఈ మహనీయునితో గడిపిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈయనతో పాటు ఆ మహాతల్లి వీరి సతీమణి గారు, ఆమెకి ఎంత ఓర్పో, ఎంత నేర్పో, ఎంతో అర్ధరాత్రి అప్పుడు కేకేస్తే ఆమె చెంబుతో నీళ్లు గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆ ఇంట్లో ఉన్న వంట ఏదో తీసుకొచ్చి మాకు ఇచ్చింది. చివరకు ఇంట్లో చేసిన సలిపిండి కూడా తిల్వట్ మాకు ఎచ్చుకత్తి ఇచ్చింది. ఆ మహాతల్లి కూడా ఇతనితో కాపురం చేసినానంటే ఇతని వ్యాపకాలు వేరు. ఇతని కుటుంబాన్ని వదిలేస్తాడు, ఇంట్లో ఉంటాడు కానీ కాఫీ ఎత్తుకొచ్చి తింటాడు, టిఫిన్ ఎత్తి తింటాడు. కుటుంబ భారం అంతా కూడా ఆ మహాతల్లి నేను స్వయంగా చూశాను. మీరందరూ చూసిన వాళ్ళే, ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎవరికీ కొత్త కాదు. అంతా ఆదరించిన ఆ మహాతల్లికు, ఆ మహాతండ్రికి కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ
ఈ కదిరి పట్టణంలో ఎందరో మహనీయులు కార్మికుల కోసం, కార్మిక అభ్యుదయం కోసం, కార్మికుల సంక్షేమ సంరక్షణల కోసం కృషి చేసిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఐకమత్యంగా, అన్యోన్యంగా, అన్నదమ్ముల్లాగా, భావమరుదుల్లాగా ఈ కార్మికులు ముందుకు వెళతారని ఆశిస్తూ, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, నేను ఇంతకుముందు మీలోనే ఉన్నాను, రేపు ఉంటాను, మన్నాడు ఉంటాను. నేను ఈరోజు మా తండ్రిగా లాంటి వాళ్ళు నాయకుడైతే ఈరోజు నా తమ్ముడు నాయకుడైనాడు. అతన్ని ముందుకు తీసుకొని పోవడానికి నేను ఉంటానని, ఈ వేదిక మీద ఉన్నవారు నాకు ఎవరు కొత్త వాళ్ళు కాదు. వీళ్ళు అందరూ మీరు నాకు వావి వరసలతో పిలిచేవాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరికీ కూడా నేను మరోసారి ఈ మేడే సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలుపుతూ, మీ జీవితాలు మంచిగా ఉండాలని, మన పిల్లలను ఉజ్వల భవిష్యత్తులో తీర్చిదిద్దాలని, 10th క్లాసులో మామూలు మార్కులు మన పిల్లలు తీసుకురావద్దని, 500 పైనే తీసుకురావాలని చెప్పని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశాన్ని ప్రతి సంవత్సరం నాకు ఇస్తున్న మీ అందరికీ కూడా నమస్సులు తెలుపుతూ, ఆ అధ్యక్షునికి మంచి భవిష్యత్తు ఉండాలని, ఆ అధ్యక్షునికి అన్నగారికి